తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు 5వ ఇంట సంచారం చేస్తున్నాడు. శని భగవానుడు 2వ ఇంట సంచారం చేస్తున్నాడు. అది వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. ఈ సంచార ఫలితాలు సంతాన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రేమ విషయాలలో అపార్థాలు, కుటుంబంలో అపార్థాలు, విద్యార్థులకు మాత్రమే ఈ రోజు చాలా చక్కగా ఉండబోతోంది. మిగతా అందరికీ మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము శని భగవానుడి యొక్క సహస్రనామాలు కానీ, అష్టోత్తర నామాలు కానీ చదివినట్టయితే కనుక కొంత వెసులుబాటు ఉండే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు 4వ ఇంట్లోను, గురుడు మేషంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఇంటి పనుల్లో కొంత అస్తవ్యస్తత ఏర్పడము, ఆస్తి వ్యవహారాలు ముందుకెళ్లేటట్టుగా కనబడుతోంది. కుటుంబంలో కొంచెం అశాంతి కలిగేటట్టుగా గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే పరిహారాలు సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం చేయించుకున్నట్టయితే మంచిది. లేదు అనుకుంటే కనుక వ్రతానికి సంబంధించిన కథ చదువుకున్నా కానీ మంచి ఫలితాలను పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు 3వ ఇంట సంచారం చేస్తున్నాడు. రాశ్యాధిపతి అయిన మేషంలో సంచారం చేస్తున్నాడు. అయితే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయంటే, మీరు ధైర్యంగా ముందు అడుగు వేసినప్పటికీ కొంతమంది మిమ్మల్ని వెనక్కి లాగే పరిస్థితి గోచరిస్తోంది. స్నేహితుల నుంచి శుభవార్తలు వింటారు. సంకల్ప బలంతోనే మీరు ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతోంది. అంటే మీకు చెప్పదగిన పరిహారము గురువారం రోజు ఈ రోజు కూడా మీరు గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకుని గురుగ్రహ మంత్రాన్ని కనుక చదివినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ రోజు చెప్పదగిన గ్రహస్థితులు, పరిహారాలు, సూచనలు. నమస్తే.